నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. నటి కంగనా భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. కంగనా అంటే కాంట్రవర్సీ అంటేనే కంగనా అంటారు విమర్శకులు. ఆమె సినిమాలే కాదు, మాటలు కూడా కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూనే ఉంటాయి. అదే ఆమె స్పెషల్ స్టైల్ కూడా. ఆమె చేసిన కామెంట్స్కి సినీ ఇండస్ట్రీనే షేక్ అయిపోతుంటుంది. అటువంటి కంగనా పొలిటికల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. సమయం లేదు మిత్రమా అంటూ జాతీయ పార్టీ బీజేపీ తరపున మండి బరిలో బస్తీమే సవాల్ అంటున్నారు. దేశం తనకు చాలా ఇచ్చిందని, తాను దేశానికి తిరిగిచ్చే సమయం వచ్చిందంటున్న నటి కంగనా కథపై నేటి పొలిటికల్ జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని బంబ్లా అనే పల్లెటూరులో 1987 మార్చి 23న జన్మించారు నటి కంగనా. అదే గ్రామంలో పెరిగారు. కంగనా అమ్మగారు టీచర్. 25లకు పైగా టీచర్గా పనిచేసిన ఆమె తన కూతురు మిలీనియర్గా అయినా కూడా పల్లెటూరుని ఇష్టపడతారట. ఇప్పటికీ బంబ్లా గ్రామంలోనే జీవిస్తున్నారు కంగనా తల్లిగారు. ముంబై వంటి నగరాలు అమ్మకు నచ్చవని, ఆమె సింప్లిసిటీ జీవితాన్ని గడుపుతుందని నటి కంగనానే స్వయంగా తెలిపారు. అంత సింప్లిసిటీ కలిగిన తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ అవ్వాలనుకున్నారట కంగనా. అయితే తన 16వ ఏటనే కెరియర్ కోసమని ఢిల్లీలో అడుగుపెట్టిన కంగనా ఆపై మోడలింగ్ వైపు అడుగులు వేశారు. తర్వాత సినిమాలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అలా 2006లో గ్యాంగ్స్టర్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు కంగనా రనౌత్. తొలి సినిమాతోనే అదరుకొట్టారు కంగనా. గ్యాంగ్స్టర్ సినిమాలో నటనకు గాను ఆమెకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం వరించింది. దీంతో వరుసగా అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. 2007, 2008లో వరుసగా విడుదలైన మెట్రో, ఫ్యాషన్ సినిమాలో కంగనా నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. తర్వాత రాజ్ ది మిస్టరీ కంటిన్యూస్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, తను వెడ్స్ మాను వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించారు. 2013లో హృతిక్ సరసన కంగనా నటించిన క్రిష్ 3 సినిమా ఆమె కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాల్లో ఒకటి. క్రిష్ 3లో ఆమె మ్యూటాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. 2014లో విడుదలైన కామెడీ డ్రామా క్వీన్ చిత్రం ఆమెకు మరోసారి అవార్డు తెచ్చిపెట్టింది. ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు కంగనా. తర్వాత తను వెడ్స్ మాను రిటర్న్స్, మణికర్ణిక, ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా వంటి మూవీలో చేశారు. పంగా మూవీలో క్రీడాకారిణిగా ఆమె పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో కంగనా నటనకు జాతీయ చలనచిత్ర అవార్డు వరించింది. ఇలా అనేక సినిమాలతో బాలీవుడ్ లో తన సత్తా ఏంటో చూపించింది కంగనా. బీజేపీ పాలనపై నిత్యం ప్రశంసలు కురిపిస్తుండేవారు. బీజేపీ పాలనపై నేతలతో ఎవరు ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేసినా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేవారు కంగనా. ఇదే క్రమంలో కంగనా వస్తానంటే తమ పార్టీ స్వాగతిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఆమె తన మనసులో మాట బయటపెట్టలేదు. ఇదే క్రమంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పరిపాలన ఆధారంగా ఎమర్జెన్సీ మూవీని తెరకెక్కించారు కంగనా. ఈ సినిమాకు ఆమె దర్శకురాలు, నిర్మాత. అంతేకాదు ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలను కనిపిస్తున్నారు. మరోవైపు తను వెడ్స్ మాను పార్ట్ 3 మూవీలో కూడా ఆమె నటిస్తున్నారు. ఇటువంటి బిజీ స్కెడ్యూల్లో ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు కంగనా. తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఆశీర్వాదం ఇస్తే తాను రాజకీయంగా పోరాడతానన్నారు. అంతేకాదు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్టు ఓపెన్ అయ్యారు. మరి నిజంగా శ్రీకృష్ణుడు కంగనాకు పిలుపు ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే కేంద్రంలో 3సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న బీజేపీ మాత్రం కంగనాకు కబురు పంపింది. బీజేపీ అధిష్టానం లోక్సభ టికెట్ కేటాయించింది. తాజాగా విడుదల చేసిన బీజేపీ జాబితాలో కంగనా రనౌత్ పేరు ప్రస్తావించింది. కంగనా సొంత నియోజకవర్గం, పుట్టి పెరిగిన ఊరైన హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్ సీటును కేటాయించింది. ఇక బీజేపీ తన సీట్ ఇవ్వడంపై స్పందించారు కంగనా. తాను బీజేపీకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నానని, బీజేపీ నేషనల్ లీడర్స్ తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాను పుట్టిన ప్లేస్ మండి ఎంపీ సీటు కేటాయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీజేపీ పెద్దల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అంతేకాదు అధికారికంగా బీజేపీలో జాయిన్ అయినందుకు గౌరవంగా ఫీల్ అవుతున్నట్టు తెలిపారు. బీజేపీ కార్యకర్తగా, పబ్లిక్ సర్వెంట్ గా ఇకపై పనిచేస్తానని కంగనా ఎక్స్ లో పోస్ట్ చేశారు. మొత్తానికి సినిమా రంగంలోని సమస్యలతో పాటు సమాజంలోని ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తానని చెబుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందో అనేది చూడాల్సి ఉంది. సినిమాలో మాదిరిగానే పాలిటిక్స్ లోనూ ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతారా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.